లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. Virender, be careful. Padani. వికాస్ చైన్. ఇది వికాస్ చైనే. ఇక్కడ ఎక్కడ ఉంటాడు? కమా రా. వికాస్! వికాస్! ఇది వికాస్. ఇది కమాన్ పద. అది కదయ్యా దొరా. దొరా సప్పుడు చేయకండి. సప్పుడు చేస్తే చిరత పుళ్ళు మీద చిరుత పుల్ల పుల్లుంటాయా? అడవిలో పుళ్ళు కాపోతే పిల్లులుంటాయా? సప్పుడు చేయక రండి. అయ్యి బాబాయ్, నేను ఇంటి దగ్గర చెప్పి రాలేదండి. నువ్వు పోతే నేను చెప్తానులే, పదా రండి. వంశీ జాగ్రత్త.
అబ్బా. కర్మ, మన ఫారెస్ట్ రేంజర్ ని ఆయన పెళ్ళం తన్నడం ఏంటి, అది మనం చూడటం ఏంటి? పల్ల ఫర్నిచర్లో కనీసం ఒక్క నేను పట్టుకుంటే గానీ ఊళ్ళోకి రావద్దని మనకు ఆర్డర్ వేయడం ఏంటి? ఇక మన బతుకులు ఈ అడవి మనదిరా, ఈ చెట్టు మనదిరా. అంతే కదరా, పదా. ఆ. కన్నాలు కత్తెలతో బతికిన బతుకు చివరికి అన్నం నీళ్లు లేకుండా అడవిలో పడింది. అటు చూడరా, పల్ల ఫర్నిచర్లో ఉన్నారా? అవును, ఏం చేద్దాం? అమ్మయ్యా, మనుషులు వస్తున్నారు. రే జాగ్రత్తరా, మూట భద్రం. లోపల ఉన్నవి లంకె బిందులు. తెలుసురా, ఈ లంకె బిందెల విలువ ₹1,00,000 ఉంటుంది. లంకెల బిందెల ఎంత లక్కరానిది. రే, ఎతకపోయిన జేబు కత్తిరికే తగిలినట్టు సో లక్కీ. అది రే జాగ్రత్త రే. హ్యాండ్స్ అప్. ఎవరు? ఎవరయ్యా నువ్వు? మూర్ఖుడా, ఇంత వికటాటహాసం చెయ్యగలిగేది పల్లప్ప వాడి తమ్ముడు అల్లప్పేరా. నేను పల్లప్ప తమ్ముడిని అల్లప్పని. అయితే మమ్మల్ని ఇప్పుడు కిడ్నాప్ చేస్తావా? రేయ్, దంతాలు పీకేసిన ఏనుగులా ఉన్నావు. నిన్ను కిడ్నాపా? నిన్ను మేపటానికి ప్రపంచ బ్యాంకు నిధులు చాలవరా? అరే దరిద్రుడా, అంత కత్తెర నీకు లేదు గాని మర్యాదగా ఆ లంకెల బిందెలను అబ్బుదాన పెట్టండి. వద్దు, వాడి చేతులు గనకదు, కట్టిపోలా. అవును. మిమ్మల్ని చంపటానికి అల్లప్పకి గన్ను దల్లో బుల్లెట్లు అక్కర్లేదురా. ఈ కట్టెపుల్ల చాలు. ఈ కట్టెపుల్లని విసిరేశానంటే ఇది గరగరా గరగరా తిరిగి మీ తలకాయలు తెగి నేల మీద పడిపోతారా. మర్యాదగా పెట్టండి, పెట్టండి. ఇది ఏదో రాయలసీమ డైలాగ్ ఉందిరా, పెట్టేద్దారు నోట్లో. పెట్టండి. అయ్యా అయ్యా అమ్మా. రే, కొంచెం హెల్ప్ చేయండి రా, పైకి లేపండి రా. అమ్మా, నాకు బేడీ లేచారా? బేడీలకి బెంబేలు పడిపోతాయి నాయన. ఇంట్రాగేషన్ ఇంకే రేంజ్ లో ఉంటుందో చూద్దుగాని పదా. ఇంట్రాగేషన్ చింపు.
ఓరి పుడతాడు. ఓరోరి కూనా! మళ్ళీ దొరా ఏది కట్టన దొర ఎక్కడ రాయి పుడతాడు? ఎక్కడా కనపట్టలేదు. ఆ కోణంలో ఎదుగుదాం పద. ఆ పద. ఓ పుడతా. అబ్బా వీళ్ళని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టు అవుతుంది. అపశకుడు పక్షి. పద. ఏంట్రా ఇంట్రాగేషన్ అని చెప్పి విందు భోజనానికి కూర్చున్నావు? వెయిట్ అండ్ సీ. నీ గ్యాంగ్ ఎక్కడుందో నేను అడితే చెప్పిస్తాను. పైరా సాంబారు. అదే మొత్తం పోతే అలాగే. బకాసుల్లో అంత తిండి తిన్నావేంట్రా? ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. చెప్తావా? చెప్తానయ్యా. చెప్తానన్నాడా? అన్నాడు. శభాష్. ఏంట్రా అలా చూస్తున్నారు? నేను మీ పై ఆఫీసర్ సిఐడి చండశాసనునిరా. ఆశ్చర్యపోతున్నారేంట్రా? మీరు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూడడానికి, ఐ మీన్ టెస్ట్ చేయడానికి వచ్చాను రా. వెతికినా వికాస్ గారు కనిపిస్తూ లేదు. ఒకవైపు ఆ విజయవాడలేమో ఈ ఎడవంతా గాలించేస్తున్నారు. ఏ క్షణంలో నా ప్రాణం పోతుందో నాకు భయంగా ఉందిరా. గంటన దొర దొర గుర్రుగా ఉన్నాడు. తుర్రుమందం పద. వీరేందర్ నువ్వు అటు వెళ్ళు. ఓకే మేడం. నేను ఇటు వెళ్తాను. వంశీ జాగ్రత్త.
చెప్పమని చెప్పింది ఎవరా? చెప్పరా? ఆగండ్రా. రేయ్, నన్ను చంపని మీ ఇద్దరిని పొరమాయించింది ఎవర్రా? మాకు తెలవద్దల్లే. చెప్పరా? చెప్పు. కుర్రు కొండదేవర గుండెల్లో పొడిచినట్టున్నది. సత్య ప్రమాణంగా మాకు తెలవద్దల్లే. నీ ఇద్దరు నిజం చెప్పకపోతే నీ ఇద్దరు తలకాయ తేచిపోతే చెప్పరా? చెప్పండి. ఇంకా లగ్గమాడలేదు, కనీసం బిడ్డనైనా కనలేదు. అర్థాంతరంగా సంపేకి తల్లి నిజం చెబుతావు, చెప్పేయకంటారా? చెప్పరా? ఆడి పేరు మాకు తెలవదు గాని పొట్టిగా ఉంటాడు, పొట్టతో ఉంటాడు, భూమికి 4 అడుగులు బాగా ఉంటాడు తల్లి. మళ్ళీ రేయ్, విజయ, ఇది ఎవరు పని ఉంటుంది? వంశీ, నువ్వేం ఫీల్ అవనంటే నీకు విషయం చెప్తాను. ఏమిటది? మన మీద దాడి జరిపించింది మీ నానే. మా నాన్న? అవును వంశీ, ఎందుకంటే ప్లీజ్ సారీ విజయ. విప్పసారా తాగి దుప్పు మాంసం తింటూ అడివంతా తిరిగి ఆడదాంతో తన్నులు తినడానికి మీకు సిగ్గులేదురా? కుర్రో ముర్రో అంటే చెప్పుతో కొడతా. అల్లూరు సీతారామరాజు మా తాత, సుభాష్ చంద్రబోస్ మా నాన్న. ఎదో కోతలు కూయమంటే కూస్తారు, వేయించిన చికెన్ ముక్కలు తినమంటే తింటారు. ఏ రైళ్ళు? ఇంకెక్కడా? మీరు తిట్టిన తిట్లకి వాళ్ళ జీవితమే విరక్తి పుట్టేసి ఏ హిమాలయ పర్వతాలకు పోయి తపస్సు చేసుకుంటూ ఉంటారు. మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా చంపేస్తాను. ఆ వికాస్ గారు దొరికేంత వరకు ఈ అడివే మనకి గతి. దొరకపోతే ఏ కోయిగూడలోనో పర్మనెంట్ గా సెటిల్ అయిపోవడమే. కుర్రో కుర్రు. సార్ ఇటు వెళ్తే చాలా దగ్గర అవుతుంది సార్. సరే పద. అలాగే. సార్ ఇంక జీప్ వెళ్ళదు. తంబళకొని ఇంకా ఎంత దూరం ఉంది? ఇటు అడ్డదారిలో వెళితే 1 గంట పడుతుంది.